కటప్ అయింది సిస్టమ్, ఒక నిమిషం వెయిట్. Argon, helium gas properties and uses is today's topic. ఇవి గ్యాస్లలో ఆర్గాన్ గ్యాస్, హీలియం గ్యాస్ అని ఉంటాయి గ్యాస్ వెల్డింగ్ చేసేటప్పుడు. ఈ ఆర్గాన్ గ్యాస్ ప్రాపర్టీస్, హీలియం గ్యాస్ ప్రాపర్టీస్, వాటి యొక్క ఉపయోగాలు ఏంటి అనేది టిగ్ వెల్డింగ్ లోపల వాడతాం. ఇది కూడా టిగ్ అంటే ఏంటి? టంగ్స్టన్ ఇనర్ట్ గ్యాస్. సో దాని గురించి మనం ఈరోజు చదువుకుందాం. షీల్డింగ్ గ్యాసెస్. షీల్డింగ్ గ్యాసెస్ ఏంటి అని అంటే కెమికల్ యాక్టివిటీ ఆఫ్ షీల్డింగ్ గ్యాసెస్. షీల్డింగ్ గ్యాసెస్లో రసాయనిక చర్యలు ఏ విధంగా ఉంటాయి అనేది చూద్దాం. ద బిహేవియర్ ఆఫ్ గ్యాసెస్ ఇన్ వెల్డింగ్ ఈజ్ రిలేటెడ్ టు దేర్ కెమికల్ యాక్టివిటీ. సో ఇట్ ఈస్ కన్వీనియంట్ టు గ్రూప్ దెమ్ అకార్డింగ్ టు దిస్ యాక్టివిటీ. ఈ గ్యాసెస్ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంటుందంటే వెల్డింగ్ లోపల అది దాని యొక్క కెమికల్ యాక్టివిటీకి రిలేటివ్గా ఉంటుంది, దానికి సంబంధించిందిగా ఉంటుంది, రసాయనిక చర్యలను బట్టి ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ కన్వీనియంట్ టు గ్రూప్ దెమ్ అకార్డింగ్ టు దిస్ యాక్టివిటీ. కాబట్టి వాటి యొక్క చర్యలను బట్టి విభజించడము అనేది సునాయాసంగా చేయొచ్చు. ఇనర్ట్ గ్యాసెస్. ఇనర్ట్ గ్యాసెస్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ఆర్గాన్ అండ్ హీలియం. హీలియము ఆర్గాను కలిపితే వాటిని ఇనర్ట్ గ్యాస్ అని అంటారు. అదర్ ఇనర్ట్ గ్యాసెస్ సచ్ యాజ్, వేరే ఇనర్ట్ గ్యాసెస్ కూడా ఉన్నాయి. ఏంటి అంటే క్రిప్టాన్, రాడాన్, జెనాన్ అండ్ నియాన్ హ్యావ్ బీన్ ట్రైడ్, బట్ దేర్ లో అవైలబిలిటీ రిజల్ట్స్ ఇన్ దెమ్ బీయింగ్ ఎక్స్పెన్సివ్. వాటి లోపల వీటి ఇనర్ట్ గ్యాసెస్గా ఉన్నటువంటి క్రిప్టాను, రాడాను, జెనాను, నియాన్ అనేవి కూడా ట్రై చేసారు, కానీ వాటికి అవి మార్కెట్లో అందుబాటులో చాలా తక్కువగా ఉంటాయి, తర్వాత అరుదుగా ఉంటాయి, తర్వాత చాలా ఖర్చుతో కూడుకున్నటువంటివి. కాబట్టి ఎక్కువగా ఆర్గాన్ అండ్ హీలియంని ఇనర్ట్ గ్యాస్గా వాడుతున్నారు. ఆల్సో దేర్ క్యారెక్టరిస్టిక్స్ డు నాట్ ఎట్ ప్రజెంట్ గివ్ దెమ్ ఎనీ పర్టికులర్ అడ్వాంటేజ్. మిగతా ఏవైతే ఉన్నాయో ఇనర్ట్ గ్యాసెస్ అవి సహజంగా ఎక్కువగా దొరకట్లేవు, ఖరీదైనవి. అంతేకాకుండా వాటికి ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి పెద్దగా ఉపయోగకరంగా ఏమీ లేవు, కాబట్టి వాటిని వాడటం లేదు. ఏది వాడుతున్నారు? ఆర్గాన్ అండ్ హీలియంనే ఎక్కువగా వాడడం జరుగుతుంది. ఆర్గాన్ అండ్ హీలియం ఆర్ మోనోటామిక్. అంటే మోనోటామిక్ అంటే ఏంటంటే దేర్ మాలిక్యూల్ కంటైన్స్ ఓన్లీ వన్ ఆటమ్. అంటే దాని లోపల ఉన్నటువంటి మాలిక్యూల్స్ అంటే ఏంటి, ఆటమ్స్ అంటే ఏంటి. మళ్ళీ అగైన్ వీఆర్ కమింగ్ ఇన్ టు ద కెమిస్ట్రీ. మాలిక్యూల్ అంటే కణం, ఆటం అంటే మాలిక్యూల్ అంటే కణజాలము, ఆటం అంటే కణం. సో దేర్ మాలిక్యూల్ కంటైన్స్ ఓన్లీ వన్ ఆటమ్. వాటి కణజాలము కేవలము ఒకే ఒక కణాన్ని కలిగి ఉంటుంది, ఆటంని కలిగి ఉంటుంది. అండ్ డు నాట్ రియాక్ట్ విత్ అదర్ బాడీస్. వేరే బాడీస్తో అది రియాక్ట్ అవ్వదు. ఇన్ ద ఆర్క్ ప్లాస్మా అండ్ హెన్స్ ది డిజిగ్నేషన్ ఇనర్ట్. అందుకని దీనికి ఇనర్ట్ అనేటువంటి డిజిగ్నేషన్ ఇవ్వడం జరిగింది. దిస్ ప్రీషియస్ ప్రాపర్టీ allows them to protect the electrode and molten metal against the atmospheric gases. ఈ యొక్క ప్రశస్తమైనటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది? allows them to protect. వాటిని ఇనర్ట్ని దానిలోకి తీసుకొని ఎలక్ట్రోడ్ని మరియు మాల్టన్ మెటల్ని వాతావరణంలో ఉన్నటువంటి వాయువులకి బారిన పడకుండా కాపాడుతుంది. However, they are not
సూటబుల్ ఇన్ ఎవ్రీ కేస్. ఇవి అన్ని సమయాల్లో సూటబుల్గా ఉండవు. Pure argon, for example, does not allow a smooth droplet transfer when welding carbon steels. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే కార్బన్ స్టీల్స్ ని వెల్డింగ్ చేసేటప్పుడు కనుక ఈ ప్యూర్ ఆర్గాన్ ఏం చేస్తుందనంటే అది స్మూత్ డ్రాప్లెట్ ని ట్రాన్స్ఫర్స్ కి అలో చేయదు. టు obtain the desired transfer mode, it is necessary to add a certain proportion of oxygen or carbon dioxide. ఈ యొక్క కావాల్సినటువంటి ట్రాన్స్ఫర్ మోడ్ ని ఆప్టైన్ చేసుకోవడం కోసం ఇట్ ఈస్ నెసరీ, ఆవశ్యకత దేంటిది అంటే టు యాడ్ సర్టైన్ ప్రపోర్షన్ ఆఫ్, అంటే తగినంత మోతాదులో ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ ని మిళితం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. టు ఆప్టైన్ ఏ ట్రాన్స్ఫర్ మోడ్, డిజైర్డ్ ట్రాన్స్ఫర్ మోడ్. ఓకే, the different ionization potential of argon and helium cause them behave differently. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి డిఫరెంట్ అయోనైజేషన్ అనేటువంటి రసాయనిక చర్య ఏదైతే ఉంటుందో అది పొటెన్షియల్ ఆఫ్ ఆర్గాన్ అండ్ హీలియం దృఢంగా ఉంటుంది. ఆర్గాన్ అండ్ హీలియం కలిగి దృఢంగా ఉండి కాజ్ దెమ్ టు బిహేవ్ డిఫరెంట్లీ, అవి డిఫరెంట్ గా బిహేవ్ చేయడానికి దోహదపడతాయి. ఇకపోతే వాటి యొక్క ధర్మాలు, ప్రాపర్టీ ఆఫ్ ఆర్గాన్ అండ్ హీలియం. ఆర్గాన్ గ్యాస్ కి హీలియం గ్యాస్ కి ఉన్నటువంటి ధర్మాలు ఏంటి అంటే దీస్ గ్యాసెస్ ఆర్ కలర్లెస్, ఆర్డర్లెస్. ఇవి కలర్లెస్ గా ఉంటాయి. తర్వాత ఆర్డర్లెస్ అంటే వీటికి రంగు ఉండదు, రూపం కూడా ఉండదు. ఆర్గాన్ ఈజ్ హెవియర్ దాన్ ఎయిర్ అండ్ హీలియం ఈజ్ లైటర్ దాన్ ఎయిర్. ఆర్గాన్ అనేది గాలి కంటే కూడా భారంగా ఉంటుంది, హీలియము మాత్రము గాలి కంటే చాలా తేలికగా ఉంటుంది. దే డు నాట్ కెమికల్లీ రియాక్ట్ విత్ ఎనీ మెటల్స్ ఇన్ హాట్ అండ్ కోల్డ్ కండిషన్. ఇవి బాగా వేడిగా ఉన్నప్పుడు కానీ లేదా చల్లగా ఉన్నప్పుడు కానీ వేరే వాటితో కలిసి కెమికల్ రియాక్షన్ అంటే రసాయనిక చర్యను ఏర్పరచవు. దే డు నాట్ కెమికల్లీ రియాక్ట్ విత్ ఎనీ మెటల్స్. ఇకపోతే దే గివ్ ఏ గుడ్ షీల్డింగ్ యాక్షన్ ఫర్ మాల్టన్ మెటల్ ఫ్రమ్ ది అట్మాస్ఫియర్. ద్రవీభవించినటువంటి మెటీరియల్ ఏదైతే ఉంటుందో మాల్టన్ స్టేజ్ లో ఉన్నటువంటి మెటల్ కి అది మంచి షీల్డింగ్, గుడ్ షీల్డింగ్ ఎఫెక్ట్ ని ఇస్తుంది. గ్యాసెస్ ఫర్ టిగ్ వెల్డింగ్ ఆఫ్ అల్యూమినియం. అల్యూమినియం టిగ్ వెల్డింగ్ లో ఉపయోగించే గ్యాస్లు ఏంటివి? ఇప్పుడు మన దగ్గర ఆర్గాన్ గ్యాస్ సిలిండర్ ఉంది వర్క్షాప్ లో, ఆర్గాన్ గ్యాస్ ఉపయోగిస్తారు దేనికోసం? టిగ్ వెల్డింగ్ కోసం. An argon cylinder is identified by the peacock blue color painted on it. పీకాక్ బ్లూ కలర్ ఆ యొక్క ఆర్గాన్ సిలిండర్ మీద పూయడం జరుగుతుంది. పీకాక్ అంటే ఇది నెమలి. నెమలి ఏ రకమైనటువంటి నీలి రంగు ఉంటుందో ఆ రంగులో ఈ యొక్క ఆక్సిజన్ ఆర్గాన్ సిలిండర్ అనేది ఆ రంగుని పూసి ఉంచుతారు. ఆ రంగులో ఆ కలర్ లో సిలిండర్ కనబడ్డదంటే you have to identify that it is an argon gas cylinder. దీని యొక్క క్వాలిటీ, ఆర్గాన్ గ్యాస్ ఆఫ్ వెల్డింగ్ క్వాలిటీ షుడ్ బి యూజ్డ్. మంచి రకమైనటువంటి క్వాలిటీ ఆర్గాన్ గ్యాస్ ని వెల్డింగ్ కోసం ఉపయోగిస్తారు. ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఆర్గాన్ షుడ్ బి అడిక్వేట్ టు అబ్టైన్ ఏ క్లీన్ వెల్డ్. ఒక క్లీన్ వెల్డింగ్ అవ్వడం కోసం ఆర్గాన్ ఫ్లో రేట్ అనేది ప్రాపర్ గా అడిక్వేట్ గా అంటే సమతుల్యంగా ఉండాలి. దిస్ డిపెండ్స్ ఆన్ సెవరల్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ టైప్ ఆఫ్ పేరెంట్ మెటల్, కరెంట్ యూజ్డ్, షేప్ అండ్ సైజ్ ఆఫ్ నాజిల్, టైప్ ఆఫ్ జాయింట్ అండ్ వెదర్ ది వర్క్ ఈస్ డన్ ఇండోర్స్ ఆర్ అవుట్డోర్స్. ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటున్నాయి అని అంటే ఈ ఆర్గాన్ గ్యాస్ దేని మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది అని అంటే టైప్ ఆఫ్ పేరెంట్ మెటల్, అంటే మనం వెల్డింగ్ చేసేటువంటి మెటల్ ఏ రకమైనటువంటి మెటల్,
దానికి ఎంత కరెంట్ వాడుతున్నాము, దాని యొక్క షేప్ అండ్ సైజ్ ఆఫ్ ది నాజిల్ యొక్క షేప్ అండ్ సైజ్ ఏ విధంగా ఉంది, టైప్ ఆఫ్ జాయింట్, మనం ఏ జాయింట్ వేస్తున్నాము, వెదర్ ద వర్క్ ఈస్ డన్ ఇండోర్స్ ఆర్ అవుట్డోర్స్, అంటే మనం వర్క్షాప్ లోపల చేస్తున్నామా వెల్డింగ్ అనేది, లేకుంటే బయట చేస్తున్నామా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ని పరిగణలోకి తీసుకొని ఆర్గాన్ ఫ్లో గ్యాస్ ఉంటుంది. జనరల్లీ ఏ హయ్యర్ రేట్ ఆఫ్ ఫ్లో ఈజ్ రిక్వైర్డ్ విత్ హయ్యర్ వెల్డింగ్ కరెంట్స్. జనరల్ గా హయ్యర్ వెల్డింగ్ కరెంట్స్ లోపల హై రేట్ ఆఫ్ ఫ్లోయింగ్ అవసరం ఉంటుంది. ఆర్గాన్ ఫ్లో అనేది హై రేట్ లో ఫ్లో చేయాల్సి ఉంటుంది. ఫర్ అవుట్ సైడ్ కార్నర్ జాయింట్స్, ఎడ్జ్ వెల్డ్స్ అండ్ వర్క్ అవుట్డోర్స్, ఇదంతా ఎక్కడ అంటే అవుట్డోర్ వెల్డింగ్ లో చేసేటప్పుడు, అవుట్డోర్ కార్నర్ జాయింట్స్ చేసేటప్పుడు, ఎడ్జ్ జాయింట్స్ చేసేటప్పుడు ఈ విధంగా హై ఫ్లో హై కరెంట్ అవసరం. జనరల్లీ ఫ్లో రేట్స్ 2 to 7 liters per minute will be found sufficient to weld thickness, all thicknesses. జనరల్ గా దీని యొక్క ఫ్లో రేట్ ఎంత అంటే 2 నుంచి 7 లీటర్ల వరకు పర్ మినిట్ కి 2 to 7 liters ఫ్లో అనేది ఎనీ కైండ్ ఆఫ్ అన్ని థిక్నెసెస్ కి కూడా అదే ఫ్లో రేటు సరిపోతుంది. If tungsten gas welding has to be done outdoors during inclement weather, especially during period of high wind in the welding area, should be effectively protected. ఇప్పుడు మనము బయట అవుట్డోర్ లో వెల్డింగ్ చేస్తున్నప్పుడు బాగా గాలి వస్తున్నప్పుడు అలాంటి వాతావరణంలో మరి చాలా ప్రొటెక్షన్ ఇస్తుంది ఆర్గాన్ గ్యాస్ అనేది. Draughts tend to break the gas shielding, resulting in porous and oxide contaminated welds. ఇదంతా కూడా draughts tend to break the gas shielding. గ్యాస్ షీల్డ్ ని బ్రేక్ చేసేయడానికి అవకాశం ఉంటుంది, రిజల్టింగ్ ఇన్ పోరస్ అండ్ ఆక్సైడ్ కంటామినేటెడ్ వెల్డ్స్. పోరస్ వెల్డింగ్ కానీ లేకపోతే ఆక్సైడ్ కంటామినేటింగ్ వెల్డింగ్ చేయడం ద్వారా కానీ మరి ఆ యొక్క గ్యాస్ షీల్డింగ్ అనేటువంటి బ్రేక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ద పెనట్రేషన్ ప్రొఫైల్ ఆఫ్ ఆర్గాన్ షీల్డ్ వెల్డ్స్ హ్యాస్ ఎ క్యారెక్టరిస్టిక్ షేప్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫింగర్. ఒక ఫింగర్ లాగా, ఒక వేలు ముద్ర లాగా మరి ఈ యొక్క అది వ్యాప్తి చెందుతుంది అన్నమాట. చూసినట్టయితే ఫిగర్ నెంబర్ 1 లో చూస్తే ఒక ఫింగర్ ని స్ప్రెడ్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి లక్షణాలలో దాని యొక్క ప్రొఫైల్ అనేది, దాని యొక్క వ్యాప్తి చెందినటువంటి ప్రొఫైల్ అనేది కనబడుతుంది. హీలియం ఈజ్ యూజ్డ్ మెయిన్లీ ఇన్ TIG welding and is normally used with direct current whatever the material being welded, light alloys, copper and etc. హీలియం అనేది టిగ్ వెల్డింగ్ లోనే ఎక్కువగా ఉపయోగిస్తారు. అది ఎప్పుడంటే నార్మల్ గా యూజ్డ్ ఇన్ డైరెక్ట్ కరెంట్, డీసీతోనే ఎక్కువగా వాడతారు. అది ఎనీ కైండ్ ఆఫ్ మెటీరియల్, ఏ కైండ్ ఆఫ్ వెల్డింగ్ మెటీరియల్ ని వెల్డింగ్ చేసినా కూడా మరి డైరెక్ట్ డీసీ కరెంట్ నే వాడతారు. ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ హీలియం షీల్డింగ్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే ఇంక్రీజింగ్ వెల్డింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది. మోర్ ఇంటెన్స్ లోకల్ హీటింగ్, ఇంపార్టెంట్ విత్ మెటల్స్ విచ్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్. అంటే మోర్ ఇంటెన్స్ లోకల్ హీటింగ్, అంటే లోకల్ హీటింగ్ కి ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇంపార్టెంట్ విత్ మెటల్స్ విచ్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ కండక్టివిటీ చెందేటువంటి మెటల్స్ కి ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఫిగర్ నెంబర్ 2 shows the penetration profile typical of a helium shielded weld. హీలియం షీల్డెడ్ వెల్డ్ ఈ విధంగా వ్యాప్తి చెందుతుంది. దీని పెనట్రేషన్ అన్నమాట. పెనట్రేషన్ అంటే వ్యాప్తి, స్ప్రెడ్ అవుట్. ఆర్గాన్ గ్యాస్ గివ్స్ మోర్ పెనట్రేషన్ దాన్ హీలియం గ్యాస్. ఆర్గాన్ గ్యాస్ అనేది హీలియం గ్యాస్ కంటే కూడా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది, పెనట్రేషన్ అవుతుంది. క్యారెక్టరిస్టిక్స్ అండ్ కంపారిటివ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆర్గాన్ అండ్ హీలియం యాజ్ షీల్డెడ్ గ్యాసెస్. ఈ యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో కంపారిటివ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆర్గాన్ అండ్ హీలియం యాజ్ షీల్డ్ గ్యాసెస్, వాటిని కంపేర్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి వాటి లక్షణాలని చూద్దాం. ఆర్గాన్ గ్యాస్ కి లో ఆర్క్ వోల్టేజ్ లో ఎలా ఉంటుందంటే రిజల్ట్స్ లెస్ ఇన్ హీట్
Thus, argon is used almost exclusively for manual welding of metals less than 1.6 mm thickness. మాన్యువల్ వెల్డింగ్ లో 1.6 mm థిక్నెస్ కంటే తక్కువగా వెల్డింగ్ చేస్తున్నప్పుడు ఈ యొక్క లో ఆర్క్ వోల్టేజ్ అనేది మెయింటైన్ చేస్తాం. ఇక్కడ ఎందుకు లో ఆర్క్ వోల్టేజ్ అని అంటే రిజల్ట్ ఇన్ లెస్ హీట్, తక్కువ ఉష్ణోగ్రతను పొంది ఉంటుంది కాబట్టి. గుడ్ క్లీనింగ్ యాక్షన్ ప్రిఫర్డ్ ఫర్ మెటల్ విచ్ refractory oxide skins such as aluminum alloys or ferrous alloys containing a high percentage of aluminum. గుడ్ క్లీనింగ్ యాక్షన్ అనేది ఉంటుంది. ఎందువల్ల అంటే ఎక్కువ దేనికి ప్రిఫర్ చేస్తారంటే ప్రిఫర్డ్ ఫర్ మెటల్స్ విచ్ రిఫ్రాక్టరీ ఆక్సైడ్ స్కిన్స్ కి, తర్వాత అల్యూమినియం అలాయ్స్ కి, ఫెర్రస్ అలాయ్స్ కి కంటైనింగ్ హై పర్సెంటేజ్ ఆఫ్ అల్యూమినియం కలిగి ఉన్న వాటన్నిటిని కూడా మరి ప్రిఫర్ చేస్తారు. ఈజీ ఆర్క్ స్టార్టింగ్ ఏంటి అంటే పర్టికులర్లీ ఇంపార్టెంట్ వెల్డింగ్ ఆఫ్ థిన్ మెటల్. థిన్ మెటల్స్ అంటే సన్నగా ఉన్నటువంటి, పల్చగా ఉన్నటువంటి మెటల్స్ ని వెల్డింగ్ చేయడం కోసం ఈ యొక్క ఈజీ ఆర్క్ స్టార్టింగ్ ఉపయోగిస్తారు. ఆర్క్ స్టెబిలిటీ అనేది ఈజ్ గ్రేటర్ దాన్ ద హీలియం. ఆర్గాన్ యొక్క ఆర్క్ స్టెబిలిటీ అనేది హీలియం కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. స్టెబిలిటీ అంటే ఏంటి? స్థిరత్వం. లో గ్యాస్ వాల్యూమ్. బీయింగ్ హెవియర్ దాన్ ఎయిర్, ఆర్గాన్ ప్రొవైడ్స్ గుడ్ కవరేజ్ with low gas flows and it is less affected by air drafts than helium. ఈ యొక్క ఆర్గాన్ అనేది ఎయిర్ కంటే కూడా భారంగా అంటే ఎక్కువ వెయిట్ కలిగి ఉంటుంది కాబట్టి అది మంచి కవరేజ్ ని కలిగి ఉంటుంది. విత్ లో గ్యాస్ ఫ్లోస్, గ్యాస్ ఫ్లో కూడా తక్కువగా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ లెస్ ఎఫెక్టెడ్ బై ది ఎయిర్ డ్రాఫ్ట్స్. ఎయిర్ డ్రాఫ్ట్స్ వల్ల తక్కువగా ప్రభావితం చెందుతుంది హీలియం కంటే. వర్టికల్ అండ్ ఓవర్ హెడ్ వెల్డింగ్. వర్టికల్ అంటే ఇట్లా నిలువుగా చేసేది, ఓవర్ హెడ్ అంటే ఇట్లా తల మీదుగా చేసేటువంటి వెల్డింగ్. అది ఎట్లా ఉంటుంది అంటే సమ్ టైమ్స్ ప్రిఫర్డ్ బికాస్ ఆఫ్ బెటర్ వెల్డ్ పడిల్ కంట్రోల్ బట్ గివ్స్ లెస్ కవరేజ్ దాన్ హీలియం. కొన్నిసార్లు ప్రిఫర్డ్, సమ్ టైమ్స్ ఏది ప్రిఫర్ చేస్తారంటే బికాస్ ఆఫ్ బెటర్ వెల్డ్ పడిల్ కంట్రోల్, మంచి వెల్డ్ కంట్రోల్లో ఉండడం కోసం, బట్ గివ్స్ లెస్ కవరేజ్ దాన్ హీలియం. హీలియం కంటే కూడా లెస్ కవరేజ్ దీంట్లో ఉంటుంది వర్టికల్ అండ్ ఓవర్ హెడ్ వెల్డింగ్ లో. ఆటోమేటిక్ వెల్డింగ్. ఆటోమేటిక్ వెల్డింగ్ మే కాజ్ porosity and undercutting with welding speeds of more than 60 centimeters per minute. ఇది పోరోసిటీని తర్వాత అండర్ కటింగ్ ని క్రియేట్ చేస్తుంది ఆటోమేటిక్. ఎప్పుడు అంటే మోర్ దాన్ 60 సెంటీమీటర్స్ పర్ మినిట్ స్పీడ్ కంటే కూడా ఎక్కువగా చేసినప్పుడు ఈ పోరోసిటీ అనేది అండర్ కటింగ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ప్రాబ్లమ్ వేరీస్ విత్ డిఫరెంట్ మెటల్స్ అండ్ థిక్నెసెస్ and can be corrected by the changing the helium or a mixture of argon and helium. ఈ సమస్య నుంచి మనం ఎట్లా బయటికి రావచ్చు అని అంటే హీలియంని మార్చడం ద్వారా, లేదా హీలియం ఆర్గాన్ అండ్ హీలియం మిక్సర్ గ్యాస్ని వాడడం ద్వారా ఈ యొక్క పోరోసిటీ నుంచి, అండర్ కటింగ్ ప్రాబ్లం నుంచి మనం ఉపశమనం పొందవచ్చు. థిక్ వర్క్ మెటల్. థిక్ వర్క్ మెటల్ మీద పనిచేసేటప్పుడు ఎట్లా? ఫర్ వెల్డింగ్ మెటల్ థిక్కర్ దాన్ 5 mm, 5 mm కంటే ఎక్కువ థిక్నెస్ లో మెటల్ ఉన్నట్లయితే కనుక మిక్చర్ ఆఫ్ ఆర్గాన్ అండ్ హీలియం మే బి బెనిఫిషియల్. ఆర్గాను ఒక్క ఆర్గాన్ తో చేయకుండా ఆర్గాన్ అండ్ హీలియం మిక్సర్ అయితే కనుక ఇట్ విల్ బి గుడ్. వెల్డింగ్ డిసిమిలర్ మెటల్స్ అంటే రెండు డిఫరెంట్ మెటల్స్ ని ఎట్లా వెల్డింగ్ చేయాలి? ఆర్గాన్ ఈజ్ నార్మల్లీ సుపీరియర్ టు హీలియం. హీలియం కంటే ఆర్గాన్ అనేది ఇప్పుడు కూడా పెద్దగా గొప్పగా ఉంటుంది. హీలియం హై ఆర్క్ వోల్టేజ్. ఇప్పటివరకు మనం ఆర్గాన్ గురించి చదివాం, ఇప్పుడు హీలియం గురించి చూస్తాం. హీలియంలో హై ఆర్క్ వోల్టేజ్ ఎట్లా ఉంటుంది అంటే రిజల్ట్స్ ఇన్ హాటర్ ఆర్క్, అంటే వేడిగా ఉన్నటువంటి ఆర్క్ ని ఉద్భవిస్తుంది. విచ్ ఈస్ మోర్ దాన్
more favorable for welding thick metal. థిక్ మెటల్ 5 mm కంటే ఎక్కువ థిక్నెస్ కి మెటల్ కి వెల్డింగ్ చేసేటప్పుడు ఆ యొక్క హాటర్ ఆర్క్ అనేది మనకు ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ మెటల్స్ విత్ హై హీట్ కండక్టివిటీ, మెటల్స్ అనేవి హై హీట్ కండక్టివిటీని కలిగి ఉంటాయి. స్మాల్ హీట్ ఎఫెక్టెడ్ జోన్, తక్కువ హీట్ ఎఫెక్టెడ్ జోన్ లో ఎట్లా ఉంటుందంటే with high heat input and greater speeds, the head affected zone can be kept narrow. ఈ యొక్క గ్రేటర్ ఏదైతే హై ఆర్క్ వోల్టేజ్ ఉందో దాని ద్వారా అది చేయడం ద్వారా ఆ ఇన్పుట్ అండ్ గ్రేటర్ స్పీడ్స్ లో చేస్తే ద హీట్ ఎఫెక్టెడ్ జోన్ కెన్ బి కెప్ట్ నారో. హీట్ ఎఫెక్టెడ్ జోన్ అయితే ఏదైతే ఉందో అది నారోగా మారిపోతుంది, అంటే ఇరుగ్గా మారుతుంది. దిస్ రిజల్ట్స్ ఇన్ లెస్ డిస్టార్షన్ అండ్ ఆఫెన్ ఇన్ హయ్యర్ మెకానికల్ ప్రాపర్టీస్. దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే తక్కువ డిస్టార్షన్ చెందడానికి అవకాశం ఉంటుంది మరియు హయ్యర్ మెకానికల్ ప్రాపర్టీస్ అంటే యాంత్రిక ధర్మాన్ని ఎక్కువగా పెంపొందించుకోవచ్చు. హై గ్యాస్ వాల్యూమ్ లో హీలియం బీయింగ్ లైటర్ దాన్ ఎయిర్. హీలియం అనేది గాలి కంటే తక్కువగా బరువును కలిగి ఉంటుంది కాబట్టి గ్యాస్ లో ఇస్ నార్మల్లీ 1.5 to 3 times greater than with argon. ఇది ఆర్గాన్ కంటే 1.5 రెట్లు లేదా 1.5 నుంచి 3 రెట్లు అధికంగా ఉంటుంది. బీయింగ్ లైటర్, హీలియం ఈజ్ మోర్ సెన్సిటివ్ టు స్మాల్ ఎయిర్ డ్రాప్స్. లైటర్ గా ఉండడం వల్ల హీలియం అనేది చాలా సెన్సిటివ్ గా ఉంటుంది ఎయిర్ డ్రాప్స్ కి. బట్ ఇట్ గివ్స్ బెటర్ కవరేజ్ ఫర్ ఓవర్ హెడ్ వెల్డింగ్. కానీ ఇది మంచి కవరేజ్ ఇస్తుంది ఓవర్ హెడ్ వెల్డింగ్ లోపల. ఆఫెన్ ఫర్ వర్టికల్ పొజిషన్ వెల్డింగ్. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా వర్టికల్ పొజిషన్ అయినా ఓవర్ హెడ్ వెల్డింగ్ కన్నా కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అట్మాస్ఫెరిక్ వెల్డింగ్ అంటే వాతావరణానికి సంబంధించిన వెల్డింగ్. అట్మాస్ఫెరిక్ వెల్డింగ్, ఆటోమేటిక్ వెల్డింగ్ విత్ వెల్డింగ్ స్పీడ్స్ ఆఫ్ మోర్ దాన్ 60 centimeters per minute. ఏదైనా వెల్డింగ్ మోర్ దాన్ 60 centimeters per minute కనుక చేసినట్లయితే చేస్తుంది ఇది ఆటోమేటిక్ వెల్డింగ్ అనేది. వెల్డ్స్ విత్ లెస్ పోరోసిటీ, తక్కువ పోరోసిటీతో వెల్డింగ్ చేస్తుంది. అండ్ అండర్ కటింగ్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది. మేబీ అంటే రావచ్చు కొద్దిగా అండర్ కటింగ్ ప్రాబ్లం డిపెండింగ్ ఆన్ వర్క్ మెటల్ అండ్ థిక్నెస్. వర్క్ మెటల్ బట్టి థిక్నెస్ బట్టి ఇది సంభవిస్తుంది. లేకపోతే వ్యత్యాసాలు ఆర్గాన్ గ్యాస్ కి హీలియం గ్యాస్ కి మధ్య భేదాలు. వ్యత్యాసాలు ఎట్లా ఉంటాయంటే ఆర్గాన్ స్మూత్ గా ఉంటుంది, స్మూత్ ఆర్క్ కలిగి ఉంటుంది. హీలియం మాత్రం స్మాలర్ హీట్ ఎఫెక్టెడ్ జోన్ లో ఉంటుంది. ఆర్గాన్ వైపు రెండో పాయింట్ ఈజీగా స్టార్ట్ అవుతుంది. ఇటువైపు బెస్ట్ ఫర్ థిక్కర్ మెటల్ వెల్డింగ్ డ్యూ టు హయ్యర్ ఆర్క్ వోల్టేజ్. ఇది థిక్కర్ మెటల్ వెల్డింగ్ కి ఉపయోగించేటప్పుడు చాలా అనుకూలంగా ఉంటుంది. హయ్యర్ వోల్టేజ్ వద్ద ఉంటుంది. మూడో పాయింట్ ఏంటంటే బెస్ట్ ఫర్ థిన్నర్ మెటల్ వెల్డింగ్ డ్యూ టు లోవర్ ఆర్క్ వోల్టేజ్. లో ఆర్క్ వోల్టేజ్ ఉండడం వల్ల పల్చటి వస్తువులను మరి ఇది వెల్డింగ్ చేయడానికి ఆర్గాన్ గ్యాస్ ఉపయోగిస్తారు. మరి అదే హీలియం మిషన్ లో అయితే బెటర్ ఫర్ వెల్డింగ్ అట్ హయ్యర్ స్పీడ్, ఎక్కువ స్పీడ్ లో వెల్డింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది హీలియం గ్యాస్ లో. ఆర్గాన్ గ్యాస్ లో నాలుగో పాయింట్ చూస్తే క్లీనింగ్ యాక్షన్ వైల్ వెల్డింగ్ ఏఐ. క్లీనింగ్ యాక్షన్ బాగా ఉంటుంది వైల్ వెల్డింగ్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. గివ్స్ బెటర్ కవరేజ్ ఇన్ వర్టికల్ అండ్ ఓవర్ హెడ్ పొజిషన్స్. వర్టికల్ లో తర్వాత ఓవర్ హెడ్ పొజిషన్స్ లో ఇది మంచి రిజల్ట్ ఇస్తుంది. ఇందులో ఐదో పాయింట్ హెవియర్ దాన్ ఎయిర్, లోవర్ ఫ్లో రేట్స్. ఇది గాలి కంటే ఎక్కువ భారంగా ఉండడం వల్ల ఫ్లో రేట్ అనేది తక్కువగా ఉంటుంది, ప్రవహించేటువంటి వేగం. ఇందులో ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే వెన్ యూజ్డ్ ఇన్ బ్యాక్ షీల్డింగ్స్ ఫ్లాటెన్స్ ద రూట్ ఫేస్. బ్యాక్ షీల్డ్స్ ని ఉపయోగించినప్పుడు అవి ఫ్లాట్ అవుతాయి. దీంట్లో ఇంకొక 2 పాయింట్లు అడిషనల్ గా ఇచ్చింది ఆర్గాన్ గ్యాస్ లో. 6వ, 7వ, 8వ. 6వది లో కాస్ట్ మోర్ అవైలబిలిటీ.
ఏడో పాయింట్ వచ్చేసి బెటర్ ఫర్ వెల్డింగ్ డిసిమిలర్ మెటల్స్, అంటే రెండు రకాల రెండు డిఫరెంట్ మెటల్స్ కూడా ఇది వెల్డింగ్ చేయొచ్చు. బెటర్ కంట్రోల్ ఆఫ్ పడిల్ ఆన్ పొజిషనల్ జాయింట్స్, బెటర్ కంట్రోల్ లో ఉంటుంది పడిల్ లేదా పడిల్ ఆన్ పొజిషన్ జాయింట్స్ లోపల బెటర్ కంట్రోల్ లో ఉంటుంది. సెరామిక్ షీల్డ్ నాజిల్స్, ఇది సెరామిక్ షీల్డ్ నాజిల్స్ అంటారు. ఈ యొక్క హీలియం అండ్ ఆర్గాన్ గ్యాస్ వాడేటప్పుడు ఉపయోగిస్తారు వీటిని. వాటి సైజెస్ నెంబరు, ఎంత నెంబరు నాజిల్కి అది ఎంత సైజ్ ఉంటుంది అనేది ఇది పట్టిక. గ్యాస్ లెన్స్ అని ఒకటి సపరేట్గా దొరికితే అది వాటిని ఉపయోగించి గ్యాస్ లెన్స్ యూజ్ స్టెయిన్లెస్ స్టీల్ ఉపయోగించి ఎస్టాబ్లిష్ ఏ కాలమ్ ఆఫ్ షీల్డింగ్ గ్యాస్ రాదర్ దాన్ బ్లాంకెట్ ఆఫ్ గ్యాస్ ఉపయోగించిన కట్టే షీల్డింగ్ ని ఉపయోగిస్తూ చేయడానికి మరి యొక్క గ్యాస్ లెన్స్ ఉపకరిస్తాయి. సో ఇది దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్ టుడే. ఆవలిస్తున్నావురా బాబు, శివచరణ్ నిద్ర జరపలే? అట్లేం లేదు సార్. ఆవలిస్తూనే ఉన్నావు మళ్ళీ అట్లేం లేదంటావు. సరే ఓకే, స్క్రీన్ షాట్ తీస్తున్నాయి చూడండి అందరూ, మీరు కూడా కనబడండి. ఓకే, ఒక్క నిమిషం లైన్లోనే ఉండండి. అయిపోయింది. ఓకే, టేక్ కేర్.